నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 14. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. సూర్యాని కొట్టినందువల్ల దేవ్ చేతికి గాయమైంది. అతనికి భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉంది. కానీ అతనికి చాలా ఆకలిగా ఉంది. వాళ్ళ అమ్మని పిలిచి ముద్దలు పెట్టమని అడగాలి అనుకున్నాడు. కానీ ఆమె గొడవ జరిగినందువలన చాలా బాధపడుతూ గదిలోనే ఉండిపోయింది. ఈరోజు ఖాళీ కడుపుతోనే పడుకోవాలి అని సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పల్లవి దేవ్ కోసం భోజనం తీసుకొని గదిలోకి వెళ్ళింది. అతను ఆమె వైపు చూసి చూడనట్టుగా చూశాడు. ఏంటి, ఇది ఇప్పుడు నా ముందే తింటుందా? కావాలనే ఇలా చేస్తున్నట్టుంది. నేను తనని దూరం పెడుతున్నాను కదా, అందుకే నాకు ఇంకా ఆకలి పెంచాలని చూస్తున్నట్టుంది అని అతను ఆమె వైపు తిరగకుండా మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. పల్లవి దేవ్ వద్దకు వచ్చి అతని నోటి ముందు ఒక ముద్ద పెట్టింది. అతను ఆమెను సూటిగా చూశాడు. ఏంటి దేవ్, అలా చూస్తున్నావు? నీ గురించి నాకు తెలీదా? నువ్వు ఆకలికి అస్సలు ఉండలేవు. అయినా కోపం నా మీద కదా, ఆ కోపాన్ని కాసేపు పక్కన పెట్టి హాయిగా కడుపు నిండా తిను. ఆ తర్వాత నీ కోపమంతా నా మీద చూపించు, నేను కాదు అనను. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పిందే వినాలి అంటూ ఆమె అతని నోట్లో బలవంతంగా ఆ ముద్ద పెట్టేసింది. అతనికి చాలా ఆకలిగా ఉండడంతో సైలెంట్గా ఆమె తినిపిస్తూ ఉంటే పూర్తిగా తినేశాడు. వామ్మో, ఇంత ఆకలి పెట్టుకొని ఏమీ తినకుండా ఈరోజు ఇలాగే పడుకుందామనుకున్నావా? ఇంకా కొంచెం తినిపించనా అని ఎంతో ప్రేమగా అడిగింది. వద్దు వద్దు, చాలు, ఇప్పటికే పొట్ట పగిలే అంత తిన్నాను అని అతను అనగానే పల్లవి నవ్వుతూ ప్లేట్లో చేతిని కడిగేసి తన కింది పెదవికి అంటుకున్న కర్రీని చేతితో తుడిచేసింది. దేవా, నీకు ఆకలిస్తే చిన్న పిల్లాడిలా ముఖం పెట్టి కూర్చుంటావు. ఇంకెప్పుడు ఇలా ఆకలికి అల్లాడిపోకు. నేను ఉన్నాను కదా, నీకు ఏం కావాలన్నా చేయడానికి. ముద్దలే కాదు, ప్రేమగా ముద్దులు కూడా పెడతాను అంటూ పల్లవి అతని కళ్ళలోకే చూస్తూ అన్నది. అతను కూడా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కొంచెం దూరంగా ఉన్న పల్లవి అతనికి ఇంకా దగ్గరగా జరిగింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెని ఇప్పటి వరకు దగ్గరికి రానివ్వలేదు. కానీ ఈరోజు అన్నీ మర్చిపోయి పల్లవి అతనికి దగ్గర అవ్వాలనుకుంది. అప్పుడే దేవాకి ఫోన్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతూ ఆమె నుండి దూరంగా వెళ్ళాడు. పల్లవి దీనంగా ముఖం పెట్టి అతన్నే చూస్తూ ఉంది. ఈ పాడు ఫోన్ ఇప్పుడే రావాలా? ఎన్ని రోజుల తర్వాత నా దైవ కళ్ళలోకి కళ్ళి పెట్టి చూశాను. అతని కళ్ళలో నా మీద ప్రేమ ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఈ సంధ్య ఆ సూర్యబాబుని పెళ్లి చేసుకోకుండా ఉంటే ఈ పాటికి నా కాపురం చాలా సంతోషంగా సాగిపోయేది. ఇప్పుడు ఆ పిచ్చి పిల్ల ఏం చేస్తుందో ఏమో అక్కడ. నేను తనతో మాట్లాడుతున్నాను అని తెలిస్తే దేవ్ ఎంత కోపించుకుంటాడో నా మీద అని పల్లవి ఆలోచిస్తూ ఉండగానే దేవ్ గట్టిగా అరుస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు. వామ్మో, ఎవరికో మూడినట్టుంది. ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇప్పుడు నేనేదైనా తింగిరి పని చేస్తే ఆ కోపమంతా నా మీద చూపిస్తాడు. ఎందుకు వచ్చిన బాధ? సైలెంట్గా కళ్ళు మూసుకుంటాను అంటూ పల్లవి అతను మాట్లాడేదంతా వింటూనే నిద్రపోయింది. సూర్య రోజు నిద్ర లేచినట్టుగానే ఉదయాన్నే లేచి పొలంలోకి వెళ్ళాడు. కానీ అతను తిరిగి ఇంటికి రాలేదు. సంధ్య అతని కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయింది. ఇక లాభం లేదు అనుకొని అతని కోసం బాక్స్లో భోజనం పెట్టుకొని పొలం వద్దకే వెళ్ళింది. అక్కడ పని వాళ్ళందరూ ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. సంధ్య అక్కడికి రావడం చూసి వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. ఏంటి సంధ్యమ్మ, సూర్యబాబు కోసం వచ్చారా? ఈరోజు పొలంలో చాలా పనులు ఉన్నాయి, అందుకే బాబు ఇంటికి రాలేకపోయాడు
మేమందరము అక్కడికి చెబుతూనే ఉన్నాము ఒక్కసారి ఇంటికి వెళ్ళి రమ్మని. కానీ మా మాట వింటాడా? చూడు, ఇంత ఎండలో మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది అని వాళ్ళందరూ అన్నారు. మరేం పర్వాలేదు, ఇంట్లో ఉంటే నాకు బోర్ కొడుతుంది కదా. ఇంతకీ ఆయన ఎక్కడా అంటూ కళ్ళతోనే పొలమంతా చూసింది. అక్కడ కనిపిస్తుందా? ఆ గుడిసె పక్కన ఒక బోరు ఉందమ్మా. అది పొద్దుటి నుండి నీళ్లు పోయడం లేదు. అందుకే ఆ బోర్ని రిపేర్ చేస్తూ అక్కడే ఉన్నాడు. ఎలాగో మేము ఇప్పుడు అటువైపే వెళ్తున్నాము. మీరు ఆ గుడిసెలో కూర్చోండి. సూర్యబాబుకు మీరు వచ్చారని చెప్తాము. పరిగెత్తుకుంటూ మీ దగ్గరికి వస్తాడు అని వాళ్ళు నవ్వుతూ అన్నారు. సంధ్య కూడా వాళ్ళ నవ్వులకు సిగ్గుపడుతూ, అయ్యో వద్దండి, మీ పని మీరు చూసుకోండి, నేను అక్కడికి వెళ్తాను అంటూ సంధ్య వాళ్ళు చెప్పింది వినిపించుకోకుండా సూర్య వద్దకు వెళ్ళింది. సూర్య ఆ ఎండలో ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. అతని శరీరం మొత్తం చెమటతో నిండిపోయి ఉంది. అతను పొద్దున్నుండి కష్టపడి రిపేర్ చేసినందుకు ఫలితం దక్కింది. స్విచ్ వేయగానే బోర్లో నుండి నీళ్లు రావడం చూసి అతని కళ్ళలో సంతోషం కనిపించింది. సంధ్య కూడా చాలా సంతోషపడింది. అన్నా, వదిన వచ్చింది అని అతని దగ్గర ఉన్న ఒక అతను అనగానే సూర్య వెనక్కి తిరిగి చూశాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ, మీ ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, భోజనం తెచ్చాను అని చెప్పగానే ఆమె వద్దకు సూర్య వెళ్ళాడు. ఇంత ఎండలో ఎందుకు వచ్చావు సంధ్య? కొంచెం సేపు అయితే నేనే ఇంటికి వచ్చేవాడిని కదా. ఈ ఎండ నాకు మాత్రమే కాదు, మీకు కూడా తగులుతుంది కదా. మీరు మాత్రం ఎండలో కష్టపడుతూ ఉంటే నేను హాయిగా ఇంట్లో ఉండాలా? అయినా మీరు పొద్దున్నుండి ఏమీ తినలేదు కదా, అందుకే భోజనం తీసుకొని వచ్చాను. ఇంకేమీ మాట్లాడకుండా వచ్చి తినండి అని సంధ్య అనగానే అతను ఫ్రెష్ అయ్యి సంధ్య ఉన్న గుడిసెలోకి వెళ్ళాడు. అదేంటి, మీతో పాటు ఇంకో అతను కూడా ఉండాలి కదా, అతనెక్కడా? వాడా, వాడు టిఫిన్ తెచ్చుకున్నాడులే, ఆ చెట్టు కింద కూర్చొని తింటున్నాడు. అదేంటండి, పిలవచ్చు కదా, ఒక్కడే తింటున్నాడు పాపం అని సంధ్య అనగానే, ఏయ్ పిచ్చిదానా, వాడికి కొత్తగా పెళ్ళయింది, వాడి పిల్లం కూడా ఇక్కడే ఉంది. అయితే అయ్యో, నీకు ఇలా చెప్పాలి. అదిగో చూడు, ఆ చెట్టు కింద వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు? ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు. ఇప్పుడు చెప్పు, వాడిని ఇక్కడికి పిలవనా? సంధ్య మొహమాటంగా నవ్వుతూ, వద్దులేండి, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటూ అతనికి ప్లేట్లో భోజనం వడ్డించింది. వాళ్ళని చూశాక కూడా నీకు ఏమీ అనిపించడం లేదా అని సూర్య ఆమెనే చూస్తూ అన్నాడు. అనిపించింది, వాళ్ళిద్దరికీ చాలా ఆకలిగా ఉన్నట్టుంది, అందుకే ఎవరినీ పట్టించుకోకుండా తింటున్నారు. మా తల్లే, నీకు అలా అర్థమైందా? నా దగ్గర పని చేసేవాడు చాలా అదృష్టవంతుడు అంటూ సూర్య భోజనం చేస్తూనే ఆమెకు కూడా తినిపించాడు. అతను తినిపిస్తూ ఉంటే సంధ్య తింటూ, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, నేను రోజు నీకోసం భోజనం తీసుకొని వస్తాను, ఏమంటావు? కానీ రోజు నేను ఇక్కడే ఉండను కదా. అవునా, ఇంకెక్కడుంటారు? ఏమో, నాకే తెలీదు, ఒక్కోసారి సిటీకి వెళ్తే సాయంత్రం దాకా తిరిగి రాను. అవునా, మీరు సిటీకి కూడా వెళ్తారా? అయినా మీకు సిటీలో ఏం పని? ఓహో, అర్థమైంది, పశువులకు దానా, పొలంలో చల్లడానికి ఎరువులు తీసుకురావడానికి వెళ్తారు కదా అని ఆమె చెప్పగానే సూర్య నవ్వుతూ, నువ్వు చాలా తెలివైన దానివి, నేను చెప్పకముందే అన్నీ కనిపెట్టేస్తావు. మరి నేను కష్టపడి చదువుకున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా? అవును, మీరు కూడా చదువుకున్నారు కదా, ఏం చదివారు? మీ అంత కాదులేండి, ఏదో ఎరువుల పేర్లు విత్తనాల పేర్లు తెలుసుకునే అంత మాత్రం చదువుకున్నాను. పోనీలే, మిగతాది నేను నేర్పిస్తాను. సూర్య ప్లేట్లో చేతిని కడిగేసుకొని అతని మూతిని చేతిని ఆమె చీర కొంగుతో తుడిచేసి ఆమె ఒడిలోనే పడుకొని
ఏం నేర్పిస్తావే అంటూ ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. అయ్యో, నేను చదువు గురించి మాట్లాడుతుంటే మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు. ముందు మీరు లేవండి, ఎవరైనా వస్తారో. ఇలా మనిద్దరినీ చూస్తే ఏమనుకుంటారు? ఎవరూ రారు, ఏమీ అనుకోరు. నువ్వు నా పిల్లానివి, నేను ఏమైనా చేయొచ్చు. కావాలంటే అందరి ముందు ముద్దు పెట్టనా అంటూ అతని పెదాలతో ఆమె పుట్టపై చెక్కలు గింతలు పెడుతూ ఉన్నాడు. సంధ్య అతను చేసే చిలిపి పనులకు తట్టుకోలేక, మీకు నేను నిజంగానే ఒక ముద్దు పెడదామనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని ఆమె అనగానే సూర్య టక్కున ఆమె ఒడిలో నుంచి పైకి లేచి, ఏమన్నావే? నాకు నువ్వు ముద్దు పెడతావా? మరి ఆలస్యం ఎందుకో, పెట్టచ్చు కదా అని అన్నాడు. ఖాళీ అయిన టిఫిన్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకుంటూ, ఏ మాయ చేశావో ఏమో, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, అందుకే భోజనం తీసుకొని వచ్చాను. కానీ మీ పక్కన ఉంటే మీరు ఏదేదో చేస్తున్నారు అంటూ ఆమె ఆ గుడిసెలో నుండి బయటికి వెళ్ళబోయింది. ఓయ్, మరి ముద్దు పెడతాను అన్నావు, అలా అంటే మీరు నన్ను వదిలేస్తారో అని అబద్ధం చెప్పాను. ఆమె అలా చెప్పగానే సూర్య చిన్నబోయిన ముఖమంతా అదోలా పెట్టాడు. అయ్యయ్యో, ఎప్పుడు కోపంగా ఉండే నువ్వు ఇప్పుడు ఇలా ఉంటే నవ్వొస్తుంది అంటూ సంధ్య అతని బుగ్గపై ముద్దు పెట్టి టక్కున అక్కడి నుండి మాయమైనట్టుగా బయట నిలబడింది. నిన్ను అస్సలు నమ్మకూడదు. నాకు ఎప్పుడు ఏం కావాలంటే అది నిన్ను అడగకుండా నీ దగ్గర నుండి తీసుకుంటాను. సరే కానీ ఆగు, నిన్ను ఇంటి దగ్గర దింపేసి వస్తాను అని అతను అనగానే సంధ్య కళ్ళు పెద్దగా చేసి, అయ్య బాబోయ్, ఇప్పుడు నేను చేసిన విధవ పనికి అతను నన్ను వదిలిపెడతాడా అని భయపడుతూ, వద్దు వద్దు, నేను వెళ్తాను, అయినా దారిలో నాకు కొంచెం పని ఉంది అని ఆమె చెప్పగానే, ఓయ్, నీకేం పని ఉంది? అది ఏంటో నాకు చెప్పు, నేను చేస్తాను అని అన్నాడు. అబ్బా, ముఖం చూడు, అన్నీ నీకు చెప్పేటివేనా ఏంటి? అయినా నీ పని నువ్వు చూసుకో, నేను వెళ్తాను అంటూ ఆమె అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుండి ఇంటి వైపుకు దారి తీసింది. నిజంగానే రాక్షసి అల్లరి పిల్ల. ఇద్దరు అన్నా చెల్లెల మధ్య ఎంత తేడా ఉంది. వాడేమో నా మనసుకు గాయం చేసి వెళ్ళాడు, ఇప్పుడు వాడి చెల్లెలో నా మనసు నిండా నిండిపోయింది అని మనసులోనే ఆమె చేసిన అల్లరి పనిని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ సూర్య తన పనిలో మునిగిపోయి ఉన్నాడు. సంధ్య నడుచుకుంటూ వెళ్ళడం రాజేష్ చూశాడు. సంధ్య, ఒక్క నిమిషం ఆగు అంటూ ఆమెను దారిలోనే ఆపేశాడు. ఏంటి, ఏం చేస్తున్నావు? వాడు మీ అన్నయ్యను కొట్టాడు, నీకు నిన్న అర్థమయ్యేలా చెప్పాను కదా, వీడియో కూడా చూపించాను. అయినా సరే అన్నీ మర్చిపోయి ఈరోజు నీ భర్త కోసం భోజనం తీసుకొని వెళ్ళావా? అంటే మీ అన్నయ్య వాళ్ళను అప్పుడే మర్చిపోయావా? కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేసి మాట్లాడాలి అనిపించలేదా? అమ్మమ్మ చెప్పింది నిజమే, వాడు నిజంగానే నీకు ఏ మందో మాకో పెట్టినట్టున్నాడు. ఎంతైనా చెట్ల మధ్య పొట్టెల మధ్య పెరిగి పెద్దయ్యాడు కదా, అన్ని విద్యలు తెలుసు అని రాజేష్ అనగానే సంధ్య అతన్ని కోపంగా చూస్తూ, చూడు, నువ్వు మా అమ్మకి మేనల్లుడివే కావచ్చు, వరుసకి నాకు బావవే కావచ్చు, కానీ నా భర్తని వాడు వేడు అని మర్యాద లేకుండా పిలిస్తే నేను ఊరుకోను. ఇంకో విషయం, మా అన్నయ్యని చూసుకోవడానికి మా అమ్మ ఉంది, మీ అమ్మమ్మ అదే మా నానమ్మ కూడా ఉంది, నువ్వు కూడా ఉన్నావు, ఇంకా ముఖ్యంగా తన భార్య కూడా ఉంది. కానీ నా భర్త పక్కన ఎవరూ లేరు, నేను తప్ప. నువ్వు ఇలాగే నా భర్త గురించి చులకన చేసి మాట్లాడాలి అనుకుంటే ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, ఇంకెప్పుడు నన్ను ఈ రోడ్డు మధ్యన ఆపకు. మా ఆయనకి ఊరిలో చాలా మర్యాద ఉంది, ఏదైనా మాట్లాడాలి అంటే మా ఆయన ఉన్నప్పుడు మా ఇంటికి రా అని సంజయ్ ఘాటుగా అతనికి సమాధానం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వామ్మో, ఏమో అనుకున్నాను,
ఈ సంధ్యకి ఇంకా పొగరు ఎక్కువైపోయింది. దీన్ని మార్చడం నా వల్ల అవుతుందా? నాన్న, నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? అయినా కాంచన ఇంకా దేవింటికి వెళ్ళకుండా ఏం చేస్తుంది? కాంచన, కనీసం నువ్వైనా నేను అనుకున్నట్టు చేయవే. ఈ సంధ్య మాటలతో చెప్తే మారే రకం కాదు అని అర్థమైంది. దీని సంగతి నేను చూసుకుంటాను. కానీ నువ్వు నా పల్లవిని నాకు దక్కేటట్టు చేయవే అని రాజేష్ ఫోన్లో పల్లవి ఫోటో చూస్తూ అన్నాడు. సాయంత్రం ఆఫీస్ నుండి దేవ్ ఇంటికి రాగానే పల్లవి చీర కట్టుకొని అందంగా ముస్తాబయ్యి తలలో మల్లెపూలు పెట్టుకొని నవ్వుతూ అతనికి మంచినీళ్ళు కాఫీ ఇచ్చింది. అతను ఆమెనే చూస్తూ ఉన్నాడు. గొంతు తడి ఆరిపోవడంతో మంచినీళ్ళు గడాగడా తాగేశాడు. పల్లవి దేవ్ వాళ్ళ అమ్మకు కూడా కాఫీ ఇచ్చింది. ఆమె అతనితో మాట్లాడుతూ ఉంది. కానీ అతను అమ్మ మాటలు వినిపించకుండా పల్లవినే చూస్తూ ఆమె ఎటు వెళ్తే అటు తల తిప్పుతూ ఉన్నాడు. అది చూసి పల్లవి మురిసిపోతుంది. ఏంటి వీడు సైలెంట్గా ఉన్నాడు అని రేణుక కొడుకు వైపు చూసింది. దేవ్ మంచినీళ్ళు తాగినట్టుగా కాఫీని కూడా తాగబోయాడు. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? నోరు కాలిపోతుంది. అది వేడిగా ఉన్న కాఫీ, నీళ్లు కాదు అని ఆమె గట్టిగా అరిచి చెప్పగానే, అబ్బా, ఇంత వేడిగా ఉందేంటి అంటూ చేతిని ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ కాఫీ కప్పును పక్కన పెట్టేశాడు. కాఫీ వేడిగానే ఉంటుంది. ఇందాకటి నుండి తెలియలేదా? అయినా మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉంటే ఇలాగే ఉంటుంది అని ఆమె అనగానే పల్లవి గట్టిగా నవ్వేసింది. ఆమె నవ్వుని చూసి దేవ్ సిగ్గుపడుతూ నవ్వలేక అమ్మ ముందు బిత్తరపోయి తలని పక్కకు తిప్పుకున్నాడు. కొడుకుని అలా చూడగానే రేణుక చిరునవ్వు నవ్వింది. సరదాగా ఉన్న సమయంలోనే అత్త అంటూ కాంచన ఇంట్లో ప్రత్యక్షమయ్యింది. బావా, ఎలా ఉన్నావు అంటూ దేవుని వాటేసుకుంది. అది చూసి పల్లవి ముఖంలో నవ్వు మాయమైపోయింది. అత్త, నేనే కాదు బాబాయిని కూడా తీసుకొచ్చాను అని ఆమె చెప్పగానే పల్లవి అతని చూసి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.